మిత్రులందరికీ నమస్కారం. కృష్ణా ప్రాజెక్టులు అయినటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవాళ ఉభయ రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాజెక్టులు ఇవి. మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్టులు ఇవి. వీటి మీద యాజమాన్యాన్ని కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం కోసం గతంలో ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల్ని కేఆర్ఎంబి పరిధిలోకి ఈ ప్రాజెక్టులను తీసుకొని సంపూర్ణంగా నిర్వహించడానికి ఆనాడు 2015లోనే కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రతిపాదన ముందుకు తీసుకొని వస్తే కేంద్ర విభజన చట్టం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఉద్దేశించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినటువంటి విధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాల్లో మన రాష్ట్రానికి ఉండేటువంటి మనం లేవనెత్తవలసినటువంటి అంశాన్ని ఆనాడు నీటి వాటా తేల్చే వరకు ఖచ్చితంగా ఇది అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేయండి తప్ప కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావద్దు అని చెప్పి ఆనాడు మనం డిమాండ్ చేసినాం. చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన వాదనను గట్టిగా వినిపించడమే కాక మనం ససేమిరా అంగీకరించలేదు. ఎగువన మనం ఉన్నాం, దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. నీటి పంపకం రెండు రాష్ట్రాల మధ్య సంపూర్ణంగా జరిగేదాకా కేంద్రం ఏదైతే అడాక్ బేసిస్ మీద వాళ్ళైతే నిష్పత్తిని ప్రతిపాదించి ఇచ్చినారో తాత్కాలిక నిష్పత్తి మీద వాడకం, ఆ నిష్పత్తికి లోబడే ఆయా ప్రాజెక్టుల నీటి వాడకం జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచుగా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వారికి ఎన్డీఏతో ఉండేటువంటి భాగస్వామ్యం మరియు సత్సంబంధాల కారణంగా అదివరకే సీలేరు ప్రాజెక్టును వాళ్ళు తీసేసుకోవడం, మనకు సంబంధించిన ఖమ్మం 7 మండలాలని తీసేసుకోవడం, ఇవి ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకు ఉండేటువంటి రాజకీయ సత్సంబంధాల కారణంగా, రాజకీయ అనివార్యతల కారణంగా ఆ రోజు ఆ రకంగా తెలంగాణకు అన్యాయం చేసినారు. నిలువరించే శక్తి ఆనాడు అప్పుడే ఏర్పడేటువంటి తెలంగాణకు లేదు వాస్తవంగా. మరో జాతీయ పార్టీ అనేటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆనాడు పార్లమెంట్లో లేదా బయట గట్టిగా పట్టుబట్టి సీలేరు కానీ 7 మండలాలు పోయే విషయంలో కానీ పట్టుబట్టి ఉంటే పరిస్థితి వేరే ఉండేదేమో, కనీసం ఆందోళన రిజిస్టర్ అయ్యేది. అది కూడా వాళ్ళు చేయకపోగా చాలా వింతగా ఇయ్యాల మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడింది కాంగ్రెస్ మంత్రులు 7 మండలాలు పోయినప్పుడు, సీలేరు పోయినప్పుడు కేసీఆర్ కొట్లాడలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థం పర్థం లేనటువంటి మాటలు. రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలు పెట్టిగా నిర్ణయాలు జరిగినప్పుడు ఒక జాతీయ పార్టీగా మీరు ఆనాడు స్పందించకుండా నింద మా మీద వేస్తారా? ఈరోజు అది కూడా అది మీ నిష్క్రియాపరత్వం, దాన్ని అంగీకరించకుండా మళ్ళీ ఈరోజు నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా పట్టుదలగా కేసీఆర్ నాయకత్వాన, కేసీఆర్ ముందు చూపుతో అసలు రాష్ట్రం ఏర్పడ్డదే ప్రధానంగా నీళ్ల కోసం. తెలంగాణ తనకు న్యాయబద్ధంగా చెందవలసినటువంటి సాగునీటి వాటాను దశాబ్దాల తరబడి కోల్పోయింది కాబట్టే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో తెలంగాణ ఉద్యమానికి ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది కేసీఆర్. అదంతా మనకు తెలిసిన చరిత్ర. మరి అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటికి సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్కరోజు తల ఒగ్గకుండా, రాజీ పడకుండా, ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ సమాజానికి, తెలంగాణ నీటి వనరులకు, తెలంగాణ ఇతర వనరులకు ఒక రక్షణ కవచంలాగా కేసీఆర్ పరిపాలన సాగింది. కేసీఆర్ నాయకత్వాన కేంద్రం ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా సహకరించకుండా ఇతర రూపాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇచ్చే కాడ కానీ సహకరించాల్సిన చోట సహకరించకపోయినా
ఒత్తిడి పెట్టి ఒక అనివార్యత కల్పించి ప్రభుత్వపరమైన కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి పనులలో కూడా అసౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినా సరే ఓర్చుకొని మన రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు, శాశ్వత ప్రయోజనం నెరవేరాలి తెలంగాణ రాష్ట్రానికి, భావితరాలు కూడా ఇబ్బంది పడవద్దు అంటే ఈ నీటి వాటా న్యాయబద్ధంగా తేలాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చినాం. 9.5 ఏళ్ళైంది నీటి వాటాను తేల్చని కేంద్రం మీద ఒక్కనాడు కూడా మాట్లాడడానికి చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం ఏదో నీటి కోసం ప్రయత్నం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది అది చాలా వింతగా అనిపిస్తుంది. వినేటువంటి వాళ్లకు చూసేటువంటి వాళ్లకు చాలా వింత అనిపిస్తుంది. అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేసి ఇష్యూని కేఆర్ఎంబి పరిధిలోకి 2 ప్రాజెక్టులు రాకుండా ఉండడం కోసం ప్రొటెస్ట్ చేసి స్టేటస్ కో మెయింటైన్ చేయమని, నీటి వాటా తేలేదాకా ఎట్టి పరిస్థితులలో మేము అంగీకరించము అని చెప్పి ఆపిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మరి ఆపినటువంటి దాన్ని మొన్న 17th నాడు కేంద్ర జలశక్తి అంటే కేంద్ర నీటిపారుదల మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి సమావేశంలో అక్కడ కార్యదర్శి గారు మొత్తం ప్రజెంటేషన్ పెడితే ఈ రాష్ట్రం తరఫున వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ప్రజెంటేషన్ కూడా చూసి అంతా విని వీళ్ళు చెప్పాల్సింది చెప్పి ఫైనల్గా మినిట్స్ ఏం చెప్తుంది, మీరు నోటి మాట ఏం చెప్తుండ్రు అనేది కాదు కదా లెక్క. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక సమావేశానికి హాజరైనప్పుడు అక్కడ జరిగినటువంటి చర్చలో ఆ చర్చ సారాంశం ఏంది, ప్రభుత్వాలు పనిచేసే విధానం ఏంది, ఒక అంశం మీద చర్చ జరిగితే దాని మినిట్స్ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ అయినటువంటి మినిట్సే ప్రామాణికం. మేము చెప్పినాం కానీ వాళ్ళు ఇంకేదో రాసుకున్నారని మీరు చిన్నపిల్లలాగా మాట్లాడితే ఎట్లా, నాకు అర్థం కాదు. బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఆశ్చర్యం కలిగిస్తుంది. మేము ఒప్పుకోనని చెప్పినాం కానీ మేము ఒప్పుకున్నట్లు వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ మేము రాస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నట్లు ఎట్లా రాస్తారు? మినిట్స్లో సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడు చదువుకోకుండా చూసుకోకుండా సంతకాలు పెడతారా? ఇంత బాధ్యత రహితంగా ఉంటారా? మరి ఇదేనా మీకు పట్టినటువంటి రాష్ట్ర ప్రయోజనం? ఆ మినిట్స్లో ఏం రాసింది కూడా చూసుకోరా? ఒకవేళ రాసి ఉంటే రాష్ట్ర ప్రయోజనానికి మీరు అంగీకరించని విషయం రాసి ఉంటే అక్కడే అభ్యంతరం పెట్టి మేము సంతకం చేయమని అనొచ్చు కదా. గొంతు మీద కత్తి పెట్టిందా వాళ్ళు? ఎట్లా అంగీకరించి వస్తారు? కాబట్టి కేఆర్ఎంబి 17th నాడు మొన్న 17వ తారీఖు నాడు నిర్వహించినటువంటి సమావేశం యొక్క మినిట్స్, ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కార్యదర్శులు పాల్గొన్నటువంటి ఆ మినిట్స్ రికార్డ్ అయినటువంటి మినిట్స్. ఈ మినిట్స్లో చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, 2 రాష్ట్రాలు అంగీకరించినాయి కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడానికి, కృష్ణా ప్రాజెక్టులు 2 నాగార్జున సాగర్ శ్రీశైలంను తీసుకురావడానికి కేఆర్ఎంబి పరిధిలోనే నిర్వహణ ఉంటుంది. భవిష్యత్తులో వారం రోజుల లోపల ఆపరేషన్ ప్రోటోకాల్స్ను 2 రాష్ట్రాల అధికారులు ఫైనలైజ్ చేసి పంపిస్తారు. వాటిని ఎట్లా పాటించాలో మేము గైడ్ చేస్తాము. 15 అవుట్లెట్స్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తాము మేమే. సిఆర్పిఎఫ్ కేంద్ర పోలీస్ బలగాల పహారాలోనే అక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. అక్కడ ఏ అధికారులు ఎంటర్ కావాలన్నా, తెలంగాణ అధికారులు ఎంటర్ కావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా ఎంట్రీ కాలేరు. అంటే రేపు ఏం జరుగుతుంది? శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కలవకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం మీద ఆధారపడినటువంటి ఎస్ఎల్బిసి, నల్గొండ మంచినీళ్లు, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి మంచినీళ్లు, ఇప్పుడు నిర్మాణం పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు వెరసి ఇవన్నీ రేపు ప్రశ్నార్థకమవుతాయి. అంతిమంగా ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకుండా ఆంధ్ర ప్రయోజనాలు నెరవేరడానికి ఇది దోహదం చేసినట్లు అవుతుంది. ఇది రికార్డ్ అవుతుంది చరిత్రలో. ఇవాళ దీన్ని ఎవరు కాదనలేని వాస్తవం. ఇది ఒక ప్రమాదం అని గ్రహించే తెలంగాణ న్యాయబద్ధమైన వాటా తేలనంత కాలము
ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దు అనేటువంటి మన ప్రొటెస్ట్ పెండింగ్లో ఉంది. ఆ అంశం స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. మీరు దమ్ముంటే దాన్ని స్టేటస్ కోలో పెట్టాలి ఇప్పటికైనా. ఒకవేళ మీరు అన్నట్లు నిజంగానే మీకు తెలియకుండానే మినిట్స్లో మీ కాన్సెంట్కు భిన్నంగా వాళ్ళు రాసి ఉంటే అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఏదో ప్రభుత్వం చేసినా సరే చాలా పెద్ద తప్పిదం అవుతుంది. అది మీ అనుమతి లేకుండా మీరు అంగీకరించకుండా రాసినటువంటి మినిట్స్. కాబట్టి తక్షణమే దాని మీద మీరు సవరించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉంది.